Hello viewers, welcome to Miracle World YouTube channel. I am your Manusri. తగని సలహా. అనగా ఓ అడవి. అడవి అనగానే మీకు పులులు, సింహాలు, పాములు, తోడేళ్లు, పొడుగాటి చెట్లు, ఎత్తైన గట్లు గుర్తుకు రావచ్చు. ఇవన్నీ ఉండే మాట నిజమే, కాని ఆ అడవిలోని కోతుల మంద గురించి చెప్పుకుందాం. ఆ అడవిలో ఇష్టారాజ్యంగా కోతుల మంద కాపురం చేస్తున్నాయి. కడుపు నిండా తిని, హాయిగా నిద్రపోయి, కాలక్షేపం చేస్తున్నాయి. అయితే ఈ శీతాకాలంలో ఓ రోజు ఒక కొత్త అనుభవం ఎదురైంది. చలి భయపెట్టిన రోజు. ఆ రోజు మరీ చలి ఎక్కువ. బారెడు పొద్దుండగానే మంచు గడ్డల్లా ఏర్పడింది. జిమ్ముమంటూ ఒళ్ళు బిగుసుకుపోతోంది. మనకైతే దుప్పట్లు ఉంటాయి, కాని కోతులకేం ఉంటాయ్? ఏం చేద్దాం అని కోతులు తలపట్టుకున్నాయి. ఒక ముసలి కోతి చలి మంట వేసుకుందాం అని సూచించింది. భేష్ భేష్ అని అందరూ సంబరపడిపోయాయి. వెంటనే తలా ఓ మూలకి వెళ్లి టాకులు, ఒత్తిళ్లు తెచ్చాయి. ఓ చెట్టు కింద పెద్ద గుట్ట అయింది. ఓహో, మహా చక్కగా రాత్రంతా చలి దూరం చేసుకోవచ్చు అని ఓ పండు ముసలికోతి ఆనందంగా చెప్పింది. నిప్పు ఎక్కడా? చప్పున మంట వెయ్యండి, ఓ పడుచు కోతి చెప్పింది. కాని నిప్పేది? ఆకులున్నాయి. అగ్గి లేదోయ్. అగ్గిలేనే మంట రాదోయ్. మంటలేనే చలి వదలదోయ్ అంటూ ఓ ఆడ కోతి పాట పాడింది. నిప్పు తెచ్చండి, ఎక్కడుందో వెతకండి అని ముసలి కోతి ఆదేశించింది. కోతుల పొరపాటు. మెల్లగా సూర్యాస్తమయం అయింది. అడవిలో చీకటి పెరిగింది. అదే సమయంలో ఓ పొదమీద మినుగురు పురుగులు మెరిశాయి. నల్లని చీకట్లో పచ్చని వెలుతురుతో మెలమెలా మెరిసిపోయాయి. ఆహా, అదిగో నిప్పురవ్వ అని కోతులు ఆనందించాయి. పదండి, తలా నిప్పురవ్వ తెచ్చుకుందాం అంటూ కోతులు పరుగులు తీశాయి. తలా ఓ మినుగురు పురుగు పట్టుకున్నాయి. ఆ తర్వాత వాటిని ఆకుల గుట్ట దగ్గరికి తీసుకొచ్చాయి. ఇప్పుడు మంట వెలిగిద్దాం. ఊదాయి, విసురాయి. కానీ మంట రాలేదు. ఎంత ప్రయత్నించినా ఆకుల గుట్ట మండలేదు. పాలపిట్ట హెచ్చరిక. ఈ దృశ్యం ఒక చెట్టు కొమ్మ మీద కూచున్న పాలపిట్ట చూస్తోంది. దానికి కోతుల తెలివి తక్కువ పని చూసి జాలివేసింది. పాలపిట్ట, అక్కలారా, నిప్పుకాదిది మినుగురమ్మా. మినుగురెప్పుడు మండదమ్మా. మినుగురెప్పుడు వెలుగునంతే. కోతుల క్రూరత్వం. కోతులు పాలపెట్ట మాట వినలేదు. మాకు తెలియదట, ఈ పెట్టకు తెలుసట అంటూ కోపంగా అరిచాయి. నోరు ముయ్యవే పాలపెట్ట, నీకు తెలీక మాకా తెలియదు అంటూ మండిపడ్డాయి. పాపం పాలపెట్ట తన గొడవ మానుకోలేదు. మళ్లీ పాడసాగింది. నా మాట వినుడక్కలారా. అగ్గిగాదిది మినుగురమ్మా. వెలుతురెచ్చే మినుగురమ్మా. మినుగురెప్పుడు మండదమ్మా. కోతుల పిచ్చికోపం ముదిరింది. ఏయ్, జాగ్రత్త అంటూ బెదిరించాయి. కాని పాలపిట్ట మాత్రం పాడుతూనే ఉంది. నా మాట వినుడక్కలారా. అగ్గికాదిది మినుగురమ్మా. కోపంతో ముదిరిపోయిన కోతులు పాలపిట్టను పట్టుకుని దాని తోక పీకేశాయి. చివరికి దానిని చెట్టుకేసి బాదాయి. పాపం, పాలపిట్ట చచ్చిపోయింది. సాక్షాత్కారం. కోతులు ఎంత శ్రమించినా ఆకుల గుట్ట మండలేదు. చలి ఇంకా తగ్గలేదు. పాలపిట్ట చెప్పిన మాట నిజమే అని గ్రహించలేదు. తెలివి తక్కువ కోతుల మందకు తగని సలహా ఇచ్చినందుకు ప్రాణం కోల్పోయిన పెట్టెకథ ఇదే. నీతి. తెలివి తక్కువ వారికి సలహా ఇవ్వడం శాపంగా మారొచ్చు. For more videos, please like, share and subscribe to my channel and press the bell icon.